యుద్ధం విరమిస్తున్న ఇరాన్తో ఈ వారాంతంలో శాంతి ఒప్పందం. ఓ అమ్మ, విని విని చెవులలో రక్తం కారుతున్నాడు నాయన. ఎన్నిసార్లు చెప్తారా బాబు, విరమిస్తున్నా, అయిపోయింది, రేపటి నుంచే, ఎల్లుండి నుంచే అని ఒకటే చెప్తున్నారు. 60 రోజుల సీజ్ ఫైర్కు యూరప్లో సంతకాలట. హోర్మూజ్ను ఇరాన్ 60 రోజులు తెరుస్తుంది. రెండో దఫాలో ఇరాన్ యురేనియం పైన చర్చిస్తాం. అంటే ఇరాన్ దగ్గర ఈ అణుబాంబులు తయారు చేయడానికి యురేనియం నిక్షేపాలు నిల్వలు ఉన్నాయి, దాని మీద మేము డిస్కస్ చేస్తాం. అంటే యురేనియం లేకుండా మీరు ఇచ్చేయాలి, ఆ యురేనియం మొత్తాన్ని అక్కడి నుంచి తరలించాలి అనేది అమెరికా చెప్తున్నది. భారతీయులు ఉన్న నౌకలపైన దాడి ఇరాన్ చేసిందే ట్రంప్ అంటుండు. లేదు మీరే చేసిరని ఇరాన్ అంటుంది. ఎవరు చేసింది మరి? అమెరికానే చేసింది. డీల్ కుదరొచ్చు, మేమింకా ఆమోదించలే ఇరాన్. యురేనియం విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్. ఎవడు వెనక్కి తగ్గింది? ఈడా వాడా ఎవడు? అంత గందరగోళమేది. చమురు చల్లారిందట, బుల్ చిందేసిందట. ట్రంప్ ప్రకటనతో $90 దిగువకు క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల జోష్తో సెన్సెక్స్ 1695 పాయింట్లు అప్ అయిందట. అంటే యుద్ధం ఆగింది, 60 రోజులకు విరామం దొరికింది అనేసరికి మళ్ళీ పికప్ అయిందట. చమురు ధరలు కూడా కొంత డౌన్ అయినాయట. 100, 120, 130 దాకా పోయింది. ఇరాన్తో యుద్ధాన్ని విరమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంతో తాత్కాలిక శాంతి ఒప్పందానికి ముసాయిదా సిద్ధమైందని చెప్పారు. గురువారం ఆయన ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ వారాంతంలో రెండు దేశాల మధ్య యూరప్లో కాల్పుల విరమణ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. ఈ ఒప్పందంపై ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ సంతకం చేస్తారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్ష కార్యాలయం ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా అక్కడికి వెళ్తారు. అయితే ఈ ఒప్పంద కార్యక్రమం ఏ దేశంలో జరుగుతుందో వెల్లడించలే. అలబామాలో జరిగిన టెలి ర్యాలీలో కూడా ట్రంప్ యుద్ధ విరమణ గురించి మాట్లాడారు. ఇరాన్తో మంచి డీల్ కుదిరింది. ఒప్పందంపై సంతకాలు చేయగానే హోర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఇరాన్ తెరుస్తుంది. 60 ఉంటుంది. అంతకాలం హోర్మూజ్ తెరిచే ఉంటుందని పేర్కొన్నారు. ఈ 60 రోజుల్లో ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అణ్వాయుధాలు ఎప్పటికీ తయారు చేయబోను అని ఇరాన్ హామీ ఇచ్చింది. అయితే శుక్రవారం ఆయన ట్రూత్ సోషల్లో ఇరాన్ పైన విమర్శలు గుప్పించారు. శాంతి ఒప్పంద ముసాయిదా పత్రాన్ని ఇరాన్ నాయకత్వం కుట్రపూరితంగా లీక్ చేసిందని ఆరోపించారు. ఇరాన్ ఏమంటుంది? ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఆచితూచి స్పందించింది. గతంలో మాదిరిగా ఆయన ప్రకటనను కొట్టిపారేయలే. అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, కానీ అమెరికా పంపిన ఒప్పంద ముసాయిదాను తాము ఇంకా ఆమోదించలేదని ఐఆర్జీసీకి అనుబంధంగా పనిచేసే ఫార్స్ న్యూస్ ఏజెన్సీ శుక్రవారం తెలిపింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘే కూడా ఇదే విషయం చెప్పారు. శాంతి ఒప్పంద ముసాయిదాలో చాలా భాగం ఎప్పుడో ఖరారైంది. అయితే అమెరికా తరచుగా అభిప్రాయం మార్చుకుంటుండడంతో ఒప్పందం కుదరడం లేదని పేర్కొన్నారు. ట్రంప్ చెప్పినట్లుగా తాము ఇంకా ముసాయిదాకు ఆమోదం తెలపలేదని చెప్పారు. యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని వదులుకోవాల్సిందే అని స్పష్టం చేస్తూ వచ్చిన ట్రంప్ తాజాగా ఆ అంశం పైన కాస్త వెనక్కి తగ్గినట్టు తెలిసింది. యురేనియంను ఇరాన్లోనే ఉంచుకునేందుకు ఆయన అంగీకరించారు అని సమాచారం. అయితే దాన్ని ఐక్యరాజ్య సమితి నిపుణుల పర్యవేక్షణలో ఉంచాలి అని షరతు పెట్టినట్లు అమెరికా మీడియా పేర్కొన్నది. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన యుద్ధం మొదలుపెట్టిన విషయం తెలిసింది. నెలపాటు భీకరంగా యుద్ధం సాగిన తర్వాత ఏప్రిల్ 8న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత దాదాపు 2 నెలల విరామం అనంతరం ఈ వారంలో ఇరాన్, అమెరికా మళ్లీ భీకర దాడులు చేసుకున్నాయి. అయితే ఉన్నట్టుండి ఈ దేశాలు శాంతి బాట పట్టడం వెనుక ఖతార్ కీలక పాత్ర పోషించిందట. బుధవారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆ దేశ విదేశాంగ మంత్రి అరాక్చీతో ఖతార్ రాయబారి అలీ అల్తవాది సుదీర్ఘంగా చర్చలు జరిపిండట. ఈ చర్చల తర్వాతే శాంతి ఒప్పందానికి ఇరాన్ అంగీకరించింది. మరోవైపు ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందంలో తాము భాగస్వాములం కాదని ఇజ్రాయెల్ దేశ ప్రధాని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మళ్ళీ ఇదేంది? మళ్ళా ఇరాన్, లెబనాన్లపైన దాడుల నిలిపివేత తమ సొంత నిర్ణయం. నిజానికి ఈ ఒప్పందం గురించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా సమాచారం ఇవ్వలేదట. అసలు ఇజ్రాయెల్ ట్రాప్లనే ట్రంప్ పడ్డాడు. ట్రంప్ పడి ఇద్దరు కలిసి ఇరాన్ మీద దాడి చేసారు. ఇప్పుడేమంటారు? ఇజ్రాయెల్ సపరేట్ అయింది, అమెరికాకు మధ్య శాంతి ఒప్పందం అంటున్నారు. ఇజ్రాయెల్ ఏమో లెబనాన్ మీద దాడి చేస్తుంది. నువ్వు లెబనాన్ మీద ఎట్లా దాడి చేస్తావు? ఈ శాంతి ఒప్పందంలో అది కూడా భాగమే అని ఇరాన్ అంటున్నది. ఇన్ని పీఠముడులు ఉన్న తర్వాత ఇది ఎప్పటికీ ముగుస్తుందో చెప్పలేము. ఇగో శాంతి ఒప్పందంలోనే 5 కీలక అంశాలట. హోర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవాలి, ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు ఎత్తేయాలి, 60 రోజులు కాల్పుల విరమణ పాటించాలి, అణ్వాయుధాలు తయారు చేయబోమన్న హామీకి ఇరాన్ కట్టుబడి ఉండాలి, పర్షియన్ గల్ఫ్ ముఖద్వారంలో అరేబియా సముద్రంలో తిష్టవేసిన అమెరికా నౌకాదళం వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ నడుస్తున్నాయి. ఇలా కొట్లాట ఇల్లదైతే ఒకవైపు ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతున్నది.
మన భారతీయ నావికుల మీద, మన ఆఫీసర్ల మీద దాడి చేసిరు. ఇప్పటికే 3 చనిపోయారు, అందులో విశాఖపట్నం వాసి కూడా ఉన్నాడు. ఇది ఏంటంటే ట్రంప్ ఏమో ఇరాన్ చేసిందంటారు, ఇరాన్ ఏమో హే లేదు వాన్ పని అని వీళ్ళు అంటున్నారు. మన మోదీ గారు ఇంకా మాట్లాడినట్టున్నారు దీని మీద. భారతీయ నావికుల మరణాలపై మోదీ మౌనమేలా? భారత వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో 3 నావికులు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. 3 భారతీయులు అంతర్జాతీయ జలాల్లో ప్రాణాలు కోల్పోయినా ప్రధాని మోదీ పల్లెత్తు మాట కూడా మాట్లాడాలి. అమెరికాతో ఆయన రాజీ పడ్డారని విమర్శించారు. ఇది నడుస్తున్నదిగా.